ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ప్రారంభించి ఆ కంపెనీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మార్చి 17, 2016 నాడు విశాఖపట్నంలో ప్రకటన చేశారు. 149 రూపాయలకే మీకు ఇంటర్నెట్, టెలిఫోను, టీవీ నెలకి 149. ఇది ఎక్కడ ప్రపంచంలో లేనటువంటిది. ఇది మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఫైబర్ నెట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఆ కంపెనీ పేరు. అంటూ ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటంటే ఈ కనెక్షన్ ఎవరు కోరితే వాళ్ళకే ఇవ్వండి. ఈ కనెక్షన్లు పెట్టాలని ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి ఉండదు. మేము అందరికన్నా లోయెస్ట్ ప్రైస్కి ఇస్తూ ఈ బిజినెస్లోకి వస్తున్నాం. ఇది ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో ఇది పెడుతున్నామని చెప్పి ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది. దీనికి ఒక్కసారి వెనక్కి వెళ్తే నేపథ్యంలోకి అసలు ఈ ఫైబర్ నెట్కి కాంట్రాక్ట్ ఇచ్చారు టెరాసాఫ్ట్ అనే కంపెనీకి. ఆ కాంట్రాక్ట్ ఇవ్వగానే నేను 5 డిసెంబర్ 2015 నాడే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశాను. అయ్యా, ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీని మీ ప్రభుత్వం వచ్చాకే బ్లాక్ లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి మీరు ఎలా ఇచ్చేస్తారు, వర్క్ ఎలా అవార్డు చేస్తారు? నెక్స్ట్ ఈ కంపెనీలో డైరెక్టర్లు, మీ హెరిటేజ్లో డైరెక్టర్లు ఒకళ్ళే అని దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లోంచి తీసినవన్నీ పెట్టి ఒక 20 పేజీల ఉత్తరం రాశాను. యథావిధిగా ఆయన ఏం పట్టించుకోలేదు అనుకోండి, ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు 149 రూపాయలకే ఈ 3 సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకే అభ్యంతరం ఉండదు, ఎగబడి తీసుకుంటారు. కానీ నాకు వచ్చినటువంటి వార్త పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైందిట. ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్సు, ఉన్నటువంటి ఎంఎస్ఓల దగ్గరికి ప్రభుత్వ అధికారులు వచ్చి, ఇదిగో నువ్వు నీ దగ్గర 10,000 కనెక్షన్లు ఉన్నాయి, అందులో 5,000 ఈ ఫైబర్ నెట్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మొత్తం నీ వైర్లు కూడా కోసేస్తాం అన్న బ్లాక్మెయిలింగు, ప్రెజరైజింగు స్టార్ట్ అయింది. నిజంగా 149కి 3 సౌకర్యాలు వస్తే మనందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కేబుల్కే 150 నుంచి 200 రూపాయలు. కొద్దిగా స్లమ్స్లో అయితే 150 వసూలు చేస్తున్నారు, మన దగ్గర 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. 149కి ఇంటర్నెట్, టీవీ, టెలిఫోను 3 ఇస్తే మనమే కేబుల్ ఆపరేటర్తో చెప్తాం, లేకపోతే మనమే కంప్లైంట్ ఇస్తాం గవర్నమెంట్కి. ఇదేంటండి మాకు మీరేమో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, మాకు ఎవడో ఇక్కడ పెట్టట్లేదని. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే, వాళ్ళు ఇచ్చేటువంటి టీవీలో ఇప్పుడు మనకు వచ్చేటువంటి పెయిడ్ ఛానల్స్ ఉండవు. ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయట. మీకే ఎక్కువ తెలుస్తుంది నాకన్నాను. అది మనం డిష్ పెట్టుకుంటే మనకే వస్తాయి. ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి. సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళు కాలక్షేపానికి చూసేవి సీరియల్స్, సినిమాలు. వాటికి సంబంధించిన ఛానల్స్కి మాత్రం వేరే ప్యాకేజీ ఎక్స్ట్రా డబ్బు కట్టి తీసుకోవాలట. రెండవది, ఇంటర్నెట్ ఎంత ఇస్తున్నారంటే 15 Mbps స్పీడ్ పర్వాలేదు, మంచి స్పీడ్ అన్నారు. 5 GB
అంటే ఇది మన కరెంటు బిల్లులు అవి కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప అంతకు మించి ఇది నెలకి 5 జీబీకి సరిపోతుంది. నిన్ననే ఎవరో చెప్పారు రోజు 1 జీబీ కూడా యాడ్ చేస్తున్నారండి, అది పెట్టుకునేటప్పుడు చెప్తున్నారండి. అది ఇది కాకుండా మొన్ననే మనం వేయించుకున్న సెట్ ఆఫ్ బాక్స్ దీనికి పనిచేయవు. మన దగ్గర 1500 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేశారు. కొన్ని చోట్ల ఈ కేబుల్ ఆపరేటరు అరువు ఇచ్చి నెలకింత వసూలు చేసి ఏదో మొత్తానికి కస్టమర్ జారిపోకుండా మొత్తం అందరికీ డేట్ పెట్టారు. దానికి ఆ డేట్ ప్రకారం ఆ రోజు కనుక 31 జనవరి 2017 నాటికి సెట్ ఆఫ్ బాక్స్ పెట్టకపోతే ట్రాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అతిక్రమించినట్టే, మీ లైసెన్సులు రద్దు చేస్తాం అని పెట్టడంతో లాస్ట్ ఇయర్ మొత్తం ఈ కేబుల్ ఆపరేటర్లు, ఈ ఎంఎస్ఓలు వీళ్ళందరూ కొన్ని కోట్ల రూపాయలు, స్టేట్ మొత్తం మీద కొన్ని 100 కోట్లు అయి ఉంటుంది, ఖర్చు పెట్టి మన ఇళ్లలో అందరి ఇళ్లలో వేశారు. ఇప్పుడు ఆ బాక్స్ పనిచేయదు. ఈ బాక్సులు చైనా నుంచి తెప్పించారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంటు 10 లక్షల బాక్సులు కొని తెచ్చేసింది. ఒక్కొక్క బాక్సు 4000 రూపాయలు. ఈ బాక్స్ పెట్టినందుకు ఒక్కసారి 4000 తీసుకోకండి, నెలకి 100 రూపాయల చొప్పున సులభ వాయిదాల్లో వసూలు చేయండి అని కూడా ఒక వెసులుబాటు ఇచ్చారట. సో ఇప్పుడు మనం చెల్లిస్తున్న 150 నుంచి 200 కన్నా 149 రూపాయలు ఆయన అనౌన్స్ చేసిన రేటు, దాని మీద 18% GST 27 రూపాయలు, దాని మీద ఇంకొక 100 రూపాయలు ఈ బాక్స్కి 276 రూపాయలు, ప్లస్ పెయిడ్ ఛానల్స్ పెట్టుకుంటే దానికి ఎక్స్ట్రా ప్యాకేజీ. ఇంటర్నెట్ ఏమో మినిమం ఇంటర్నెట్ నిజంగా ఇంటర్నెట్ యూజర్స్కి అంత ఉపయోగపడే ఇంటర్నెట్ కాదు. టెలిఫోన్ సౌకర్యం ఈ కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళ టెలిఫోన్లకే ఇది ఉపయోగపడుతుంది. రాజమండ్రిలో 100 మంది పెట్టుకున్నారనుకోండి, ఆ 100 మందే ఫ్రీగా మాడుకోవచ్చు ఇంటర్కామ్ లాగా. బయట దేనికైనా ఫోన్ చేస్తే నిమిషానికి 50 పైసలు, బయట నెట్వర్క్ దేనికి ఫోన్ చేసినా. ఇది ఎవడైనా ఎందుకు పెట్టుకుంటాడు? మీరు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లోకి ప్రభుత్వం ఎంటర్ అవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లోకి ఎంటర్ అయితే ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసి దానికన్నా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేసి మీ వ్యాపారం చేసుకునేలా ఉండాలి. ఇవాళ మళ్ళీ మీరు వ్యాపారం ఎవరిని చేయమంటున్నారు? అదే కేబుల్ ఆపరేటర్ని, అదే ఎంఎస్ఓల్ని మీకు ఖచ్చితంగా ఇన్ని ఇవ్వాలని. మనం ఏదో ఒక జోళ్ళ కొట్టు జోళ్ళ షాప్ పెట్టుకుంటే ఆ షాప్లో వాళ్ళు పట్టుకొచ్చి మావి కూడా అమ్మయ్యా మేము పెడుతున్నాం అంటే ఇంక తప్పదు, వాళ్ళు ప్రభుత్వం కాబట్టి పెట్టండి బాబు అనొచ్చు. నువ్వు 2 జోళ్ళు అమ్మితే మాదో జోడు అమ్మాలి, లేకపోతే నువ్వు కొనుక్కో. ఎలా అయింది సార్? మా దగ్గరేమో జోడు 200 రూపాయలకి సంవత్సరం గ్యారంటీ జోళ్ళు మావి, బాటా కరోనా. మీరేమో ఏవో పక్కన తీసుకొచ్చి కొత్త జోడు పెట్టారు, మేము తక్కువ రేటుకి ఇస్తే ఎవడన్నా తీసుకుంటాడు, కానీ మా రేటు కన్నా ఎక్కువ రేటుకి ఆఫర్ చేస్తే ఎవడు తీసుకుంటాడు? కామన్ సెన్స్. మీరు 149 రూపాయలు అన్నారు, 149 రూపాయలు 200 రూపాయలు 149కే వస్తే అప్పుడు అది కాంపిటీషను. అందులో పెయిడ్ ఛానల్స్ ఉండవు, ఇందులో పెయిడ్ ఛానల్స్తో కలిపిది. అక్కడే మొట్టమొదటి డ్రాబ్యాక్ వచ్చింది. మీ ఇంటర్నెట్ అంతంత మాత్రంగా ఉంది, మీ టెలిఫోన్ అయితే అసలు అనవసరం. ఈ పరిస్థితుల్లో ఏ రకంగా మీరు దౌర్జన్యం చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అండి ఇది.
కేవలం ఈ కేబుల్ టీవీ ద్వారా పాపులర్ అయ్యి కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు 93, 94లో స్టార్ట్ అయినట్టు నాకు గుర్తు. ఇళ్ళకు వచ్చి ఇళ్లల్లో మగవాళ్ళని అన్నయ్య, ఆడవాళ్ళని వదిన, ముసలాళ్ళు ఉంటే ఏం పెద్దమ్మ అని ఇళ్లలో మెంబర్ కింద అయిపోయి, నేను ఇదో వైర్ లాగుతున్నాను, మీకు వస్తాయి, మీకు అన్ని టీవీలు వస్తాయి. అప్పటికి టీవీ ఉంది కదా, అప్పుడు తెలియదు ఎవరికి ఈ ఛానల్స్ కూడా ఉంది కదా, మా ఇంట్లో టీవీ మళ్ళీ వైర్ లాగటం ఏంటి అంటే, నీకు బాగుంటేనే డబ్బులు ఇదిగో పెడుతున్నాం వైరు అని ఆ రోజుల్లో ఎక్కించి నెమ్మదిగా ఎక్కించుకుంటూ వచ్చి ఇది ఒక పెద్ద పెద్ద పరిశ్రమ అయిపోయింది. ఇది దీని మీద మద్దతులు కూడా అయ్యాయి. నా ఏరియాలోకి నువ్వు వస్తున్నావు, నీ ఏరియాలోకి నేను వస్తున్నానని. ఇది ఎవరి ప్రమేయం లేకుండా కేవలం వాళ్ళ కష్టంతో దీన్ని ఎక్కించారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేదు, పర్మిషన్ లేవు, లైసెన్సులు లేవు. అప్పుడు వైర్లు కట్ చేసేస్తూ ఉండేవారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని, మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని, అవసరమైతే సొంత పోల్స్ వేసుకుని, కస్టమర్స్ని బతిమాలుకుని ఈ 25 ఏళ్లలో దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమ కింద తయారు చేశారు. తప్పులేదు, కొత్త వాళ్ళు వస్తుంటారు, గవర్నమెంట్ రావచ్చు, తప్పులేదు. కానీ బెటర్ ఆఫర్తో రావాలి, బ్లాక్మెయిల్తో రాకూడదు. అసలు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అదైతే నాకు అర్థం అవ్వలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఈ దేశంలో సంస్కరణలు తెచ్చింది నేనే అని చెప్తాడు ఆయన. ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, లిబరలైజేషను ఇవన్నీ కూడా నేనే కనిపెట్టాను, నన్ను ఫాలో అవుతూ మిగతా రాష్ట్రాలు తప్ప ప్రైవేటైజేషన్కి ఆద్యుడిని నేనే అని ఆయన పదే చెప్తుంటాడు. ఈవేళ ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ కేబుల్ టీవీ నెట్వర్క్ని ప్రభుత్వ అజమాయిషీకి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన? ఏంటి దీనివల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం? పోనీ ఈ నెట్వర్క్ అంతా కూడా ఆయనకు వ్యతిరేకుల చేతుల్లో ఉంది, వాళ్ళు ఆయనకి చాలా డ్యామేజ్ చేసి ఇమేజ్ పాడు చేస్తున్నారు అంటే, మొత్తం నేను అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా అడిగాను, అందరూ తెలుగుదేశం వాళ్ళే, అందరూ ఆయన పార్టీలో ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఉన్నవాళ్ళే ఈ డిఎస్ఓలు, ఈ కేబుల్ ఆపరేటర్స్. మరి ఎందుకు వచ్చింది ఇది నాకు అర్థం కాల. ఇంత పెద్ద సంస్కర్త, ఈ చిన్న బిజినెస్, ఇది చిన్న వాళ్ళు బతుకుతున్నారు. ఒక్కొక్క 200 కనెక్షన్లకి ఒక టెక్నీషియన్ ఉండాలి. మన ఇంట్లో మొన్న వర్షం పడింది, ఆగింది, మనం ఫోన్ చేసేటప్పుడు ఫోన్ పెట్టే లోపు పరిగెత్తు రావాలి, లేకపోతే రెండో వాడు రెడీగా ఉన్నాడు. రాజమండ్రిలో 3 ఉన్నారు, నిమిషం తేడా వస్తే రెండో మనిషి వచ్చేస్తున్నాడు, మీకు అన్నీ ఫ్రీగా వేసేస్తానన్నట్టున్నాడు, 3 నెలలు చూసి డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. బిజినెస్ కాంపిటీషన్. ప్రతి 200 మందికి ఒక టెక్నీషియన్ కావాలి, మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఒక మనిషి కావాలి. డబ్బులు వసూలు చేసే మనిషిని టెక్నీషియన్ ఒకరినే పెట్టుకోవచ్చు కదా అంటే, ఈ టెక్నీషియన్ డబ్బులు వసూలు చేయడానికి వెళ్తే మొన్న 2 రోజులు ఆగిపోయింది, అవేళ నువ్వే కదా బాగు చేసావు, ఆ 2 రోజులకి ఇవ్వం, ఇలాంటి బేరాలన్నీ ఉంటాయండి. అందుకని దానికి వేరే ఎవడో ఏమీ తెలియని మనిషి ఒకడు వెళ్ళి మాకు ఇదిగో ఇంత బిల్లు అయింది ఇవ్వండి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప, అందుకని ఖచ్చితంగా 2 మనుషులు కావాలండి. 1 కోటి కనెక్షన్ల మీద 2 200 ఉంటే దాదాపు 1,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. మీరు ఏదైతే ఆ రోజున 17వ తారీఖు మార్చి 2016 నాడు అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండండి. ఎవరైతే వెళ్ళి అడుగుతారో మాకు ఇది కావాలని, వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేయాలి. బలవంతంగా ఇది ఇంపోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి ఇలాంటి చేస్తున్నప్పుడు ఈ కేబుల్ ఆపరేటర్లు అంతా మీ పార్టీ వాళ్ళు ఏలయ్యండి, పరిగెత్తుకొస్తారు. అందరూ అడగండి వాళ్ళని ఏంటి డిఫికల్టీ అని. మీకు కుదరకపోతే అబ్బాయి లొకేషన్ పెట్టమనండి, పార్టీ అందరినీ పిలవమనండి. ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది, ప్రభుత్వం తరఫున మేము ఇద్దాం అనుకుంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదు, మీరు వచ్చి హడావిడిగా స్టార్ట్ చేశారు. డిసెంబరు 29, 2016 నాడు మన జిల్లాయే మోరి అనేటువంటి ఒక గ్రామంలో ఆయన స్వయంగా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ గ్రామం 100% క్యాష్లెస్, అంటే ఆ గ్రామంలో అన్ని
లావాదేవీలు కూడా కార్డుతోనో డిజిటల్గానో జరుగుతాయి తప్ప అసలు డబ్బు వాడకం లేదు. ఆవేళ ఆయన అనౌన్స్ చేశాడు. చేసి ఈ మోరీ మొత్తం మా ఫైబర్ నెట్వర్క్లో తీసుకొస్తున్నాం అన్నారు. ఈయనకి సపోర్ట్గా ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఆయన ఒక 1 కోటో 2 కోట్లో ఖర్చు పెట్టి కొత్త కనెక్షన్లు ఇంటింటికి ఇచ్చాడు ఆయన. ఒక్కసారి మోరీలో వెళ్ళి చూడండి మీ నెట్వర్క్ ఎంతవరకు పనిచేస్తుందో. మీరు అనౌన్స్ చేసిందే కదా, 6 నెలలు అయింది. మోరీ గ్రామానికి ఎవరినన్నా మీ వాళ్ళని పంపించి మోరీ గ్రామంలో ఇది ఎంతవరకు సక్సెస్ అయింది, ఒకవేళ ఏమన్నా తేడాలు ఉంటే ఎందుకు ఆ తేడాలు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయండి. అసలు మీకు ఎందుకు ఈ వ్యాపారం అది కూడా చెప్పండి ప్రజలకి. నేనేమనుకుంటున్నానంటే అది కూడా లాస్ట్ పేరాలో రాశాను చూడండి. మనం కొత్తగా చూసాం, రాష్ట్ర విభజన జరగగానే 2014 జూన్ నుంచి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో TV9 ABN 2 కట్. ఏంటో ఎందుకు కట్ చేశారా అంటే మేమేం కట్ చేయలేదండి, వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేస్తాం. కేబుల్ ఆపరేటర్స్కి ఎందుకో వాళ్ళతో పట్టలేదు, ఇవ్వట్లేదు. కారణం ఏంటో క్లియర్గా ముఖ్యమంత్రి గారు వేదిక మీద చెప్పేశాడు. ఇంతటితో అయిపోయింది అనుకోకండి, 6 అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టేస్తాను మిమ్మల్ని. గుర్తుంది కదా కేసీఆర్ గారి స్పీచ్, వాట్సాప్లో అందరికి వచ్చింది. మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే 6 అడుగులు గొయ్యి తీసి కప్పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు ఆయన. కొన్నాళ్ళు అయింది, ఆంధ్రాలో ఎన్టీవీ రావడం మానేసింది. ఇదేంట్రా ఎన్టీవీ రావట్లేదంటే కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక జర్నలిస్టు ఎన్టీవీలోంచి బయటికి వెళ్ళే వరకు ఎన్టీవీ మనకి చూసే అవకాశం కలగల. ఎందుకంటే ఆయన ఈయనేదో అన్నట్ట చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చలేదు, ఆపేశారు. బహుశా ఇదేదో కొత్తగా పెట్టిన కంపెనీ ద్వారా మొత్తం ఛానల్స్ అన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తే మనం ఏం కావాలంటే చూపించాలి, లేకపోతే అది ఆపేస్తాం అనేటువంటి ఒక ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన సలహాదారులకి, ఆయన పార్టీ ప్రముఖులకి కలిగిందా? ఎలక్షన్లు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనదే పెట్టుకోవాలి, మన నెట్వర్క్లోనే పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా చేస్తున్నారా అన్న అనుమానం అయితే వచ్చింది. అదే చేస్తుంటే మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది సక్సెస్ అవ్వరు. ఆంధ్ర ప్రాంతంలో, సౌత్ ఇండియాలో ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కానీ ప్రజలకు కలిగిందా? ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడే దాని దెబ్బ మీకు తగులుతుంది. పొరపాట్లు కూడా అదే మీ ఉద్దేశం అయితే, కాకూడదని నేను కోరుకుంటున్నా, అదే మీ ఉద్దేశం అయితే మాత్రం దాని నుంచి వెంటనే బయటికి రండి. మీరు కూడా మిగతా వ్యాపారాల్లాగే పబ్లిసిటీ ఇచ్చుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇది తీసుకోండి, మీరు వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీలు మేమే ఇస్తున్నాం, వాళ్ళకన్నా తక్కువకి ఇస్తున్నాం అని కన్విన్స్ చేయండి. అది కరెక్ట్ పాలసీ అవుతుంది. ఈ విషయాన్నే తెలియజేస్తూ ఒక లెటర్ రాశాను చంద్రబాబు నాయుడు గారికి. అది ఇప్పుడే 10 గంటలకి ఈమెయిల్ ద్వారా సీఎం గారికి వెళ్ళిపోయింది. దీని మీద ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి పశ్చిమ గోదావరిలో ఇది వెంటనే ఆపండి, మిగతా చోట్ల ఎక్కడ ఇలా ఎవరు ఉత్సాహపరులైన అధికారులు ఈ లైన్లోకి వెళ్లకుండా వాళ్ళను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపమని కోరుతున్నాను.
వైజాగ్ భూముల మీద నేనేమి కోరను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్ భూ కుంభకోణం మీద అక్కడ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారో ఇక్కడ ప్రభుత్వాన్ని అదే చేయమని కోరుతున్నాను అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుతున్నదే. వాళ్ళ పార్టీ వాళ్ళు మనందరూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మియాపూర్ కుంభకోణం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడిగారు. ఇక్కడ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన గంటా శ్రీనివాసరావు గారు అడిగారు. అందుకని అదే చేయండి. లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక రహస్యం చెప్పారు, ఈవేళ సిబిఐ అంత వేస్ట్ ఇంకోటి లేదు, 20 ఏళ్ళు పడుతుందని. మరి అది ఈ సంగతి ఎవరికి తెలియక ఇంతకాలం అందరూ సిబిఐ అడుగుతుంటారు. సో అంత నిరర్థకమైనటువంటి సిబిఐని ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎందుక సిబిఐ తీసేయండి. జగన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ మొత్తం క్లోజ్, తీసి అవతల పారేసి మీరు చేయించండి ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ అంటేనే బోగస్ అని చెప్తే ఎందుక 20 ఏళ్ళు పడుతుందని. ఇది చాలా, ఎందుకంటే జనరల్గా పబ్లిక్లో సిబిఐ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే సిబిఐ అనేటప్పటికీ ఒక రకమైనటువంటి వాళ్ళు వచ్చారంటే మొత్తం కోడిగుడ్డు కేకలు పీకుతారండి బాబు, చాలా డీప్ ఎంక్వైరీ అని ఈ చంద్రబాబు గారే చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ వస్తే పనులు ఆగిపోతాయి, అంత డీప్గా వెళ్ళిపోతారు, అందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా మీద అని ఆయనే చెప్పారు. ఈవేళ అసలు సిబిఐ అనేది నిరర్థకం, 20 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. అంత నిరర్థకమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థగా ఉండటం చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయనకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ఈ సిబిఐని రద్దు చేయించడమో లేకపోతే ఈ సిబిఐని రెక్టిఫై చేసి కరెక్ట్గా దాన్ని టైం బౌండ్గా చేసేలా చేయడమో చేయాలి. ఆయనే ఆరోపణలు చేస్తే ఎలాగా? ప్రభుత్వంలో ఉన్నాయన సీనియర్ మోస్ట్ ఆయనే ఆరోపణలు చేస్తే ఎలాగా? ఇది చాలా దురదృష్టకరం. అంటే ఆయన డాష్ బోర్డ్లోకి రాలేదు. ఫస్ట్ టైము ఏప్రిల్ మేలో సముద్రంలోకి నీళ్ళు వదిలేశారు. మొత్తం అన్ని మా డాష్ బోర్డ్లోకి వచ్చాయి కానీ ఆయన డాష్ బోర్డ్లోకి ఇంకా రాలా. ఇప్పుడు చూసుకున్నాడు ఆయన జూన్లోను, ఇంకా 20 రోజుల ముందే పంప్ చేయొచ్చు. ఇవి రేర్గా జరుగుతుంటాయి. ఈ రేర్గా జరిగినప్పుడు దాని అడ్వాంటేజ్ డెఫినెట్గా గవర్నమెంట్కి వస్తుంది. ఈయన చెప్పుకోపోయినా రేపు మాన్సూన్ బాగుండి పంటలు బాగా పండాయి అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదే నా వల్లే మాన్సూన్ వచ్చింది, నా వల్లే పంటలు పండాయని చెప్పుకునే వల్ల మైనస్ అవ్వాలేమో తప్ప, లేకపోతే అది గవర్నమెంట్కి ఎప్పుడూ అడ్వాంటేజే. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఈసారి ఇంత ఎర్లీ మాన్సూన్ రావటం, ఎప్పుడూ లేనిది గోదావరిలో మేలో ఏప్రిల్లో ఓవర్ఫ్లోస్. ఇది కూడా ఎప్పుడు సాధారణంగా జరిగేది కాదు. ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు, కానీ ఇది ఫస్ట్ టైము. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే ఇదిగో రీడింగ్స్ ఏప్రిల్ 2వ తారీఖు నాడు 9,960 క్యూసెక్లు సముద్రంలోకి వెళ్ళాయి. 3 8,970, 4 8,970, 4 నుంచి 9వ తారీఖు వరకు 8,970 క్యూసెక్స్ డైలీ వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి 8,140 క్యూసెక్స్. ఒక్క 19 ఏప్రిల్ నాడు మాత్రం లేదు, ఓవర్ఫ్లో లేదు. మీకు ఏప్రిల్ నెలలో ఎండిపోయి ఉంటుంది. ఏప్రిల్ మేలో భయంకరమైనటువంటి రోహిణీ కార్తె వస్తుంది. మేలో రోహిణీ కార్తె వచ్చేటప్పటికి అసలు వాటర్ ఉండదు. అప్పుడు కూడా 11,013 క్యూసెక్స్ వాటర్ మే 25 రోహిణీ కార్తె ప్రారంభం రోజున సముద్రంలోకి వెళ్ళింది. ఇది అప్పుడప్పుడు రేర్గా జరుగుతూ ఉంటుంది. ఇవి అప్పుడే ఆయన డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఉంటే అప్పుడే తోడుకోవచ్చు. ఇప్పుడు తోడుతున్నారు. దీనివల్ల కృష్ణా డెల్టాకి మంచి జరగచ్చు. ఓకే, దానివల్ల ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళే నీళ్లు ఆయన తోడుకుంటాను అంటే దాన్ని ఎవడో తప్పట్ల. ఇక్కడ నీళ్లు లేకుండా అక్కడ తోడటం మొదలెడితే ప్రమాదం. వీళ్ళు పట్టిసీమ ఈ సంవత్సరానికి లాభం. ఇప్పుడు
ఒక 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టినప్పుడు ఆ ప్రాజెక్టు లాభాలు ఈవేళ ఈ సంవత్సరం ఎర్లీ మాన్సూన్ వచ్చి ఏప్రిల్ మేలో కూడా గోదావరిలో ఓవర్ఫ్లోస్ ఉండి అంటే పైన ఇంకా వర్షాలు గట్టిగా పడ్డాయన్నమాట ఉంది కాబట్టి ఈవేళ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. పట్టిసీమ అన్నది మనం ముందు నుంచి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే పోలవరం కట్టేటప్పుడు పట్టిసీమ అనవసరం, పురుషోత్తపట్నం అనవసరం, రెండు కూడా గ్రావిటీ మీద వెళ్తాయి. మీకు పోలవరం కట్టే ఉద్దేశం లేక ఇది మొదలెడుతున్నారా అని మాకు అనుమానం వచ్చింది. కాదు అని చెప్పాడు ఆయన. ఓన్లీ కిక్ బ్యాక్స్ కోసమే జరిగిందని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇంత అవసరం లేదు. ఈవేళకి కూడా మీకు చెప్తున్నా, వాళ్ళు పెట్టిన అన్ని పంపులు ఆన్ చేయటం అనేది జరగదు. లాస్ట్ సీజన్ జరగల, ఈ సీజన్లో జరగల. దీనివల్ల ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి దశ బాగుంది కాబట్టి ఎర్లీ మాన్సూన్ వచ్చింది. మన మామిడి పంట గత 25 ఏళ్లలో లేదుట. మామిడికాయలు మామిడి పళ్ళు గత 25 ఏళ్లలో అసలు ఇంత పంట ఎప్పుడూ లేదుట. మరి ఆ పంటను ఆవలే చంద్రబాబు గారు అంటే అది ఎలా కుదురుతుంది? దాని బెనిఫిట్ చంద్రబాబు గారికి రావచ్చు. రైతు హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఈ గొడవలు ఏమి ఉండవు. రైతు అన్హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మైనస్లోనే పడతారు. ఈ సంవత్సరం మీకు అదృష్టం బాగుంది, అందులో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం అదృష్టం బాగుంది. ఈ ఖరీఫ్లో పంట బాగా పండుతుంది. ఏమో మామూలుగా 75 ఏళ్లలో ఊహించినటువంటి ఫ్లడ్స్ వస్తే చెప్పలేం, కానీ గత 25 ఏళ్లలో లేనట్టుగా గోదావరిలో ఓవర్ఫ్లోస్ ఉన్నాయి ఏప్రిల్ మేలో. దానికి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. అంటే నాకు తెలిసి రాష్ట్రపతి ఎన్నిక ఇప్పటివరకు ఇనానమస్గా ఎప్పుడూ జరగలే. ఎవరో ఒకళ్ళు పోటీ పెడతారు. ప్రధాన ప్రతిపక్షం వాళ్ళందరూ కలిసి పోటీ పెడితే కొంచెం బలంగా ఉంటుంది పోటీ. నేను 2 సార్లు వేసాను రాష్ట్రపతి ఎలక్షన్లో ఓట్లు. 2 సార్లు మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లు వచ్చి తిరగటం. ఓసారి ప్రతిభా పాటిల్ గారు వచ్చి మొత్తం అంతా తిరిగారు. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి అన్ని రాష్ట్రాల్లో క్యాంపెయినింగు ఇవంతా జరగటం, ఒక ఎలక్షన్ వాతావరణం వస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరో నామమాత్రం పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయిపోతారు. అసలు పోటీ లేకుండానే మన సంజీవ్ రెడ్డి గారు అయ్యారు. ఊరిని ఎలా అయ్యాడు అనుకుంటే వేసిన నామినేషన్లన్నీ కూడా పోయాయి, చల్లలేదు. అందుకని ఆయన ఎనానమస్ అయ్యాడు. అప్పుడు కూడా 16 మంది వేశారట. సో ఇప్పుడు వాళ్ళు ఒక క్యాండిడేట్ని పెట్టారు. ఒక షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్ని ఫోకస్ చేయడం ద్వారా మేము కూడా ప్రో షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్ మీద మీరు క్యాండిడేట్ని పెడతారా అని మిగతా పార్టీలను అనడానికి కూడా ఒకటి రిజర్వేషన్ పెట్టుకోవడానికి పెట్టారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎప్పుడైతే నితీష్ కుమారు, జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పారో ఆటోమేటిక్గా నితీష్ కుమార్ ముందే చెప్పేశాడు. అందరికన్నా ముందే మన జగన్ కూడా అందరికన్నా ముందే చెప్పేశాడు. మన ఇతను చంద్రశేఖరరావు కూడా అందరికన్నా ముందే చెప్పేశాడు. సో ఎవరైతే అక్కడ తమిళనాడులో 2 పార్టీలు వేసేసేలా ఉన్నాయి. సో పోటీ ఉండొచ్చు, కానీ ఈయన ప్రెసిడెంట్ అయిపోయాడు. రామ్నాథ్ కోవింద్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందులో ఏమి ఎలక్షన్ జరిగితే కొంచెం పేపర్లో న్యూస్లో అవి ఉంటాయి. ఎలక్షన్ జరగకపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మెయిన్ అపోజిషన్ క్యాండిడేట్ని పెట్టకపోతే. అరే ఓవర్ఫ్లో అయిపోతుంటాయి, సముద్రంలో వదిలేస్తున్నారు. ఎప్పుడు జరగదు ఇలాగా. ఏప్రిల్ మేలో వాటర్ ఉండదు, ఈసారి వాటర్ వచ్చింది. ఆయన ఏదో మొన్న సీలేరు నుంచి నేను తోడతానన్నాడు. సీలేరు నుంచి ఏమి రాదు, ఈ వాటరే. అంటే ఆయన డాష్బోర్డ్ సరిగ్గా లేదు. ఇలాగే అనవసరమైన చోట మాట్లాడటంలో సెల్ఫ్ గోల్స్ పడుతుంటాయి. ఆయన మాట్లాడకుండా ఊరుకుంటే బ్రహ్మాండంగా కృష్ణా వాళ్ళు వేసుకుంటారు, నార్మల్ వేసుకుంటారు. అక్కడ బాగా పండుతుంది, ఇక్కడ బాగా పండుతుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది పండిందని చెప్పి ఎవరో చెప్పాలి. ఆయనే వచ్చి నేనే పండించాను, నేనే చేశానంటే కొంచెం అది ఆ బాపు సినిమా ముత్యాల ముగ్గులాగా వాయించేవాళ్ళు వేరే ఉండాలి. ఆయనే వాయించుకుంటాడు. ఎందుకు వాయించుకుంటాడు? ఎవరో వాయించినట్టున్నారో ఏంటో అర్థం అవట్లేదు.
ఇదే నేను స్టడీ చేయలేదు. మద్యం పాలసీ నేను 2 ఏళ్ళు 5 ఏళ్ళు చేశారా రిన్యూవల్? ఏముంది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి రద్దు చేస్తుంది. అదేం పెద్ద విశేషం ఏం కాదు. ఇది తీసుకున్న డెసిషన్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి అండూ చేయొచ్చు. అందులో విశేషం ఏముంది? అదే 1 ఏడాది పెట్టినా 5 ఏళ్ళు పెట్టినా బార్లు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అందుకని దానివల్ల పెద్ద నష్టమేం లేదు. అయిందా?